అందరికీ నమస్కారం. నా పేరు గంగిరెడ్డి. ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేను మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. మాది పగడాలపల్లి గ్రామం, పెళ్లిమర్రి మండలం, కడప జిల్లా. నేను 2016 నుంచి ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నాను. పిఎండిఎస్ వేయకముందు మేము పశువులను మంద ఎక్కువ కట్టించేవాళ్ళము, గొర్రెలను తోలకం పెట్టేవాళ్ళము. ఆ విధంగా మాకు ఖర్చు ఎక్కువ వచ్చేది. 2019లో మేము పిఎండిఎస్ అనేది మన ప్రాజెక్టు వాళ్ళు అమలు చేశారు. దాంట్లో మేము 9 రకాలు స్టార్టింగ్లో వేసాము, 15 కేజీలు వేసాము. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సేయింగ్. మనం తొలకరి జల్లులకు ముందు విత్తుకునే పద్ధతిని పిఎండిఎస్ అంటాము. ఇది వచ్చేసి మనము 45 రోజుల వరకు పంటను ఉంచుతాము. ఈ 45 రోజులు కంటిన్యూగా ఉంచేసి దాన్ని భూమిలో కలిదుని మన తర్వాత ఖరీఫ్ పంటను స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా వేయడం వల్ల భూమి సారం పెంచుకుంటాము, ప్లస్ ఈ వచ్చిన గడ్డిని పశువు దానాగా ఉపయోగించుకుంటాము. ఈ విధంగా చేయడం వల్ల ఖరీఫ్ పంటకి మనము అదనంగా పెట్టాల్సిన ఎరువు కానీ ఘనజీవామృతం కానీ తగ్గించుకోవచ్చు. గత ఏడాది మేము 22 రకాల విత్తనాలు అన్ని నవధాన్యాలతో పాటు 22 రకాలు అంటే మన ఆయిల్ సీడ్స్, మిల్లెట్స్ ఇలా 5-6 రకాల జాతులు కలిపిన విత్తనాలు 22 కేజీలు వేసుకోవడం జరిగింది. దీన్ని కూడా 45 రోజులు నుంచి 60 రోజులు ఉంచి పశుగ్రాసంగా వాడుకోవడం జరిగింది. వచ్చే ఖరీఫ్కి వచ్చేసి మేము 30 రకాల విత్తనాలు 30 కేజీలు 1 ఎకరాకు వేయాలని నిర్ణయం చేసుకున్నాము. పిఎండిఎస్ వేయడం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది, తేమ శాతం బాగా పట్టి ఉంచుతుంది, ఇంకా పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. పశువుల దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది, పాల శాతం ఎక్కువ వస్తుంది, ప్లస్ ఫ్యాట్ కూడా బాగా ఉంటుంది. ఈ పిఎండిఎస్ 30 రకాల విత్తనాలు 30 కేజీలు వేయాలని ప్లాన్ చేసుకున్నాము. దీనివల్ల లాభం ఏంటంటే భూసారం బాగా పెరుగుతుంది. ఈ భూమిలోని సూక్ష్మజీవులు, వానపాములు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అంటే పురుగులు, తెగుళ్ళు బాగా కంట్రోల్ అవుతాయి. భూమిలో ఎక్కువ సారం ఉండడం వల్ల మనము ఘనజీవామృతము, పశువుల ఎరువు ఇవన్నీ మోతాదు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పిఎండిఎస్ పోయిన సంవత్సరం మేము వేసింది లైన్ సోయింగ్ వేసాము. లైన్ సోయింగ్ వేసడం వల్ల మనం పంట వచ్చేంత వరకు ఉంచిన వల్ల దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో నాకు 2500 వరకు లాభం వచ్చింది. ఇందులోనే పశువుల దానాగా మనం పై గడ్డిని కోసి పశువుల దానాగా ఉపయోగించాము. దానికి ఆహారానికి కావాల్సిన నిమిత్తము దాదాపు 5000 ఖర్చు అయ్యేది. కానీ మనం పిఎండిఎస్ నుంచి వచ్చిన పశుగ్రాసాన్ని వాడడం వల్ల 5000, 6000 మనకు ఆదాయం మిగులుతుంది. పిఎండిఎస్ వేయకముందు నేలలో గట్టితనం ఉండేది. పిఎండిఎస్ వేసిన తర్వాత నేల చాలా మృదువుగా తయారైంది. దీంతోపాటు మనకు నీటి శాతం పట్టుకునే గుణం బాగా ఉంది దీనికి. దీంతోపాటు పిఎండిఎస్ వేసినప్పుడు నుంచి మాకు కలుపు చాలా తగ్గింది. ఈ కలుపు తగ్గడం వల్ల మనకు కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. అది కూడా మనకు ఆదాయం లాగానే కనిపిస్తుంది. ఈ ఖరీఫ్కి ముందు మేము పిఎండిఎస్ సాగు చేసి భూసారం పెంచుకోవడానికి వేసుకుంటాము. అదేవిధంగా గతంలో వేసిన పిఎండిఎస్ ఫ్లాట్లో ఏటీఎం మోడల్ వేసాము. ఏటీఎం మోడల్లో మనకు వచ్చిన దిగుబడి ఈ సైజు వస్తుంది. కనుక మనము పిఎండిఎస్ వేయడం వల్ల భూమికి బాగా సత్వ పెంచిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా నేను పిఎండిఎస్ వేస్తూ ప్రధాన పంటను పెట్టుకుంటున్నాను. అందరికీ నమస్కారం.